అలా ప్రార్థన చేసింది, అలా ఉపవాసం ఉందంతే. నువ్వు కూడా ఉపవాసం ఉంటే 1 లీటర్ పాలు తాగుతావు, నేను కూడా ఉపవాసమేనంటావు. 1 డజన్ అరటి పండ్లు తింటావు, నేను కూడా ఉపవాసమేనంటావు. ఉపవాసం ఉంటే అన్నా నేను అన్నం తిన్నా కానీ ఇడ్లీలు తింటాను 6. ఇంకెందుకు ఇడ్లీలు తినే బతుకు? యాపిల్ పళ్ళు జ్యూస్ తాగుతా, మెరుస్తావు. ఇంకా నువ్వు జీవితకాలం అంతా ఉపవాసం ఉండి బతికిపోతావు. ఎక్కడికే రాఘోపల్లి గేటుకు ఒక ఆయన పట్టుకొచ్చిన, ఆయన చాలా కాలం ఉపవాసం అంట. నాకు అప్పగించారు ఆయన డ్యూటీ. నేను అన్నాను, ఉపవాసం ఉన్న ఆయనతో మనకేం ఖర్చు ఉంది అని నేను అనుకున్నా. అమ్మో, ఉపవాసం లేనోడి ఖర్చు తక్కువ, ఉన్నాడు ఖర్చు ఎక్కువ ఉంది. నేను వెళ్ళాను, పాస్టర్ గారు నీకేం కావాలన్నాడు. ఏమి లేదు, పొద్దున్నే ఒక 1/2 లీటర్ బత్తాయి జ్యూస్ సరిపోతుంది అన్నాడు. అమ్మ, మధ్యాహ్నం ఏం కావాలి? మధ్యాహ్నం ఏం కావాలి? యాపిల్ జ్యూస్ కావాలి, పండ్లు కావాలి. వారా నాయన,